రైతును ఒకరోజు రాజుగారు, నీ కొడుకుని నాకిచ్చేయి, నీ అప్పు మొత్తం మాఫీ చేస్తా అంటారు. ఎందుకంటే ఆ రాజ్యంలో అందరికంటే చాలా చాలా తెలివైన వాడు ఆ రైతు కొడుకు. రైతు ఇంటికి వచ్చి రాజ్మహల్లో జరిగిందంతా తన కొడుకు చెప్తాడు. కొడుకు అంతా విని సరే వెళ్తాను అంటాడు. అందరూ కలిసి రాజు దర్బారుకి వెళ్తారు. ఆ పిల్లవాడి వెనకాల ఆ గ్రామంలోని అందరూ దర్బారుకి వెళ్తారు. పిల్లవాడు, మహారాజా, మీరు అందరికీ 2 అవకాశాలు ఇస్తారు, కానీ మా విషయంలో ఎందుకు ఇలాగా అని అడుగుతాడు. ఆ పిల్లవాడు మాటలకి సరే నీకు 2వ అవకాశం ఇస్తున్నా అని ఆ తెలివైన మంత్రికి సైగ చేస్తాడు రాజుగారు. మంత్రి ఒక సంచిని తన చేతులతో పట్టుకొని తీసుకొస్తాడు. ఈ సంచిలో 2 పేపర్లు ఉన్నాయి. రెండిటి మీద 2 పేర్లు రాసున్నాయి. ఒక పేరు నీది, ఒక పేరు రాజుగారిది. నువ్వు చూడకుండా ఈ సంచిలోని ఉన్న ఒక పేరు తీయాలి. దానిలోని నీ పేరు వస్తే నువ్వు విడుదలవుతావు. అదే రాజుగారి పేరు వస్తే నువ్వు శాశ్వతంగా ఈ దర్బారులోనే ఉండిపోతావు అని మంత్రి చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు ఆలోచనలో పడతాడు. ఎందుకంటే మంత్రి ఎప్పుడు రాజుగారి కోసమే పనిచేస్తాడు కాబట్టి. ఆ సంచిలో 2 రాజుగారి పేరే రాయొచ్చు. ఒకటి 2 పేపర్లు తీసి దర్బార్లో అందరికి చూపిద్దాం అనుకుంటే రాజుగారు కోపం వచ్చి ఏ శిక్ష అయినా వేయవచ్చు. 2 మంత్రి చెప్పినట్టు ఒక పేరు తీయాలి. ఇంకా ఆ పిల్లవాడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించి సంచిలోంచి ఒక పేపర్ తీసి దాన్ని చింపి పడేస్తాడు. వెంటనే మంత్రి గారు లేచి, ఏంటి, ఎందుకు చింపి పడేసావు, దాంట్లో పేరు చూడొచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు, ఏముంది మంత్రి గారు, ఒక పేరు చింపేశాను, ఇంకో పేరు ఆ సంచులోనే ఉంటుంది కదా, తీసి చదవండి అంటాడు ఆ పిల్లవాడు. అప్పుడు ఆ మంత్రి రాజుగారు ఈ పిల్లవాడి తెలివితేటలకి ఆశ్చర్యపోయి చేసిన తప్పు తెలుసుకొని ఆ పిల్లవాడిని వదిలేస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే తెలివితో ఇక్కడే కాదు లోకంలో ఎక్కడైనా బతికేయగలం.